మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు ఆయన తన కుమారుని గుర్తించిన సాక్ష్యము ఇదే అని 9వ వచనంలో మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కానీ కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. అది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోని సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏమనగా 11వ వచనంలో దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. యేసుక్రీస్తు ప్రభువు అనబడిన అద్వితీయ దేవుని కుమారుడని మన రక్షకుడు, మన ప్రభువు గూర్చి తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. అనాదిగానే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని, ఈయన నా ప్రియకుమారుడు, మీరు ఈయన మాట వినుడని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అదే సాక్ష్యము కూడా ఈ బాప్తిస్మిచ్చి యోహాను కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని అంటే 24వ వచనంలో 34వ వచనంలో ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చేతిని అనెను. అది దేవుని గుర్చిన సాక్ష్యము, ప్రభువును గుర్చిన సాక్ష్యము. ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఆది యందు ఉన్న వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యముగా, దేవుడై ఉన్న వాక్యముగా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో రాయబడి. కాబట్టి ఆయనలో ఏముందంటే 4వ వచనం, జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవమును గురించి సాక్ష్యము ఇస్తూ ఆయన అద్వితీయ దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇస్తూ, తండ్రి కూడా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ, అంత మాత్రమే కాక ఈయన దేవుని కుమారుడని పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తాడు మనం నమ్మునట్లు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు సాక్ష్యము, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియచేయండి అన్నప్పుడు 16వ వచనంలో నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్తుంది. కాబట్టి పరలోకమందున్న తండ్రి యొక్క సాక్ష్యము తన అద్వితీయ కుమారుని గూర్చినదే. అది మరి బలము గలదే. ఆ సాక్ష్యమైన మనకు ఆయన యందు మనకు జీవం అనుగ్రహింపబడుతుంది, నిత్య జీవం అని నీవు నమ్మిన ఎడల ఆ వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవం అనుగ్రహించుటే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అది ఆయన వల్ల మనం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ వాగ్దానం మనలో స్థిరపరచబడుతూ, అందువలన ఆ సాక్ష్యం ఆయన కుమారుని గురించి ఇచ్చినది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకు ఆనందిస్తూ ఉన్నాడు అంటే సర్వలోక పాప పరిహారార్థమై దేవుని గొర్రెపిల్లగా లోక పాపములను మోసుకొని పోవుటకు దేవుని గొర్రెపిల్లగా ప్రతిష్ఠింపబడి పంపబడ్డాడు ఆయన.
అతడు నలగొట్టబట్టుకు తండ్రికి అభిష్టమాయను. అతడు శిలువ మరణము ద్వారా ఆయనలో దేవునితో మానవుని సంధి చేయటానికి కొలసీ పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఆయన యందు సర్వసంపూర్ణత నింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రికి అభిష్టమాయను. ఆ శిలువ ద్వారా సంధి చేసుకోవటానికి ఆయన శిలువలో శ్రమ పడవలసి, పాప భారము మోస్తూ, మన పాప భారము మోయశక్యము కాని మన పాప భారమును మోయచ్చు దేవునితో మానవుని సంధి చేయటానికి, శిలువ రక్తము ద్వారా సంధి చేయటానికి, సంధి చేయు రక్తము దేవుడు ఆయన ద్వారా మనలను తనతో సమాధానపరచుకోవటానికి అభిష్టమాయ. అతడు నలగొట్టబోటకు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ప్రవచనానుసారముగా రాయబడి, అతడు నలగొట్టబోటకు తండ్రికి ఇష్టమాయనని 10వ వచనం యెషయా గ్రంథం 53వ వచనం. ఎందువలన అంటే 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును అని చెప్పి అనేకులను నిర్దోషులుగా చేయును. అంత మాత్రమే కాక 12వ వచనం ఆఖరి భాగంలో అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయుట ద్వారా సంధి చేశాడు అని శిలువ రక్తం. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన సమాధానమై ఉండి మాకును మీకునున్న ద్వేషమును, అనగా 16వ వచనంలో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, 17వ వచనంలో ఆయన వచ్చి దేవునికి దూరస్తులైన మీకును మాకును సమాధాన సువార్తను ప్రకటించాము, కాబట్టి ఆయన ద్వారా మనం తండ్రి సన్నిధికి చేరుతున్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ రక్తము రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవునిది ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా మన కొరకు బయలుపరిచాడు. ఆ రక్తమే ద్వారా నిన్ను నేను సంధి చేసుకుంటున్నారు. ఆ రక్తమే ప్రాణముగా, ఆ రక్తమే జీవముగా ఆయన ఈ లోకంలోనికి వెలుగై, ఆ వాక్యం అనబడిన జీవముగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన గుర్చిన సాక్ష్యం మరి బలమైనది. అంతే మాత్రమే కాక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, జీవవాక్యమును కూర్చునేది అది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కన్నులారు ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నా, మా జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ఆ సాక్ష్యం తండ్రి ఇచ్చిన సాక్ష్యం క్రియాత్మకముగా అందరి హృదయంలో వెలిగింపబడి అందరికీ జీవమును అనుగ్రహించండి. నేనే మార్గములు సత్యములు జీవమై ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువారు పట్టించిన ఆ జీవం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో, సత్యవంతుడైన వారిని ఎరుగుదము, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారము సత్యవంతుడు, అందుకే ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమున అయి ఉన్నాడు. కాబట్టి ఆయన బట్టి మనకు కలిగినదేమనగా 14వ వచనంలో, మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మనవి ఆలకించి, మనం ఏమి అడిగినను ఆయన మనం ఆలకించిన మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకొని మనకు కలుగునని దేవుని వాక్యంలో ఆ జీవము. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాస్తూ
ఆ జీవము 2వ వచనం, పైనున్న వాటి మీద కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచు. కాబట్టి తండ్రి సాక్ష్యము మరి బలమైన సాక్ష్యముగా, ఆయన కుమారుని గుర్చిన సాక్ష్యము, ఆయన ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. ఆ జీవము అనబడిన వాక్యం ఆది అయి ఉన్న వాక్యం, ఆది యందు ఉన్న వాక్యం, దేవునిగా ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి, ఆ వాక్యం శరీరధారిగా నివసించి నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించడానికి ఎందరూ తన నామం అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలకు అగుటకు అధికారమును ఆయన అనుగ్రహించారు. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు, ఆ దేవుని యందు నీ జీవం దాచబడి ఉన్నప్పుడు, ఆ జీవం పొందుకొని నీవు దేవుని ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ నిత్య జీవనకు వారసులుగా ఉండటానికి ఇప్పుడే మన ఆత్మలను, మన హృదయములను సర్వసిద్ధముగా ఉంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ప్రభు నామం మనం చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీ సాక్ష్యం మరి బలమైనది. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు మీ అద్వితీయ కుమారుని కూర్చున్నది, ఆయన జీవం ఉన్నదని మీరు ఇచ్చిన సాక్ష్యం, మీ ప్రవక్తలు సేవకులు ఇచ్చిన సాక్ష్యం మేమందరం నమ్మి విశ్వసించి నిత్య జీవకు వారసులకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబమునకు బట్టి జీవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని సాధారణ సహవాసం ఆయన అనుగ్రహించి జీవములకు వారసులుగా మనం ఉన్నట్టు ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం అనుగ్రహించబట్టుకు మన హృదయంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.